ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా జరుగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్? బాగా చదువుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. మన పేజ్‌ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పేజ్‌లో కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. మరియు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు న్యూస్ పేపర్‌ని ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకుంటూ ఉండండి. ఇంపార్టెంట్ అంటే మనకు అనిపించిందే ఇంపార్టెంట్ కాదు. మ్యాక్సిమం అన్ని పాయింట్స్ రాసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఏదై ముఖ్యమైనదని మీకు అనిపిస్తే ఆ పాయింట్స్ అన్నీ ఒక బుక్లో నోట్ చేసుకోండి. రివిజన్ టైంలో ఈజీ అవుతుందన్నమాట. అదేవిధంగా మన పేజ్లో లాస్ట్ ఇయర్ 2024 జూన్ నుంచి డిసెంబర్కు సంబంధించిన కరెంట్ అఫైర్ రౌండప్ కూడా ఉంది. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు ఫిబ్రవరి 16 వరకు కరెంట్ అఫైర్స్ ఫినిష్ అయింది. ఫిబ్రవరి 17, 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈరోజు చెప్తాను. మరియు ఫిబ్రవరి 18వ తేదీన మనకు రాష్ట్ర గణాంకాల నివేదిక 2014 తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర గణాంక నివేదిక 2024 అనేది వచ్చింది. ఇది మనకు ఎకానమీ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే అన్ని వివరాలు అనేవి ఇప్పుడు అప్డేట్ అయిపోతాయి. ఈ ఎకానమీ పర్పస్లో దీన్ని మీరు మొత్తం చదువుకోవాలన్నమాట. దీన్ని ఇంకొక వీడియో రూపంలో ఈవినింగ్ చెప్తాను. ఈరోజు మాత్రం కరెంట్ అఫైర్స్ అనేవి ఫిబ్రవరి 17, 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసి ఈ నివేదిక, రాష్ట్ర గణాంకాల నివేదికను మాత్రం సపరేట్గా చూద్దాం. ఓకేనా? కార్బన్కు చెక్ పెడుతున్న భారత అడవులు. కార్బన్కు చెక్ పెడుతున్న భారత అడవులు. గడిచిన దశాబ్ద కాలంలో భారత్లో అడవులు వెలువరించిన కార్బన్ కన్నా అవి శోషించుకున్న కార్బన్ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చాలా మంచి విషయం అన్నట్టు. గడిచిన దశాబ్ద కాలంలో భారత్లో అడవులు వెలువరిచే కార్బన్ కన్నా అవి శోషించుకునే కార్బన్ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ISER శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన పరిశోధనలు చేయడం జరిగింది. ఇది కార్బన్కు చెక్ పడుతున్న భారత అడవులు. దీనికి సంబంధించిన పరిశోధన చేసిన వాళ్ళు ఎవరంటే భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేయడం జరిగింది. జూలైలో బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు జరగబోతుంది. ఈ 2025 జూలైలో బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు జరగబోతుంది. దానికి సంబంధించి చూద్దాం. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రియో డి జనీరోలో జరగనున్నట్టు బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. జూలై 6, 7 తేదీలో ఈ సదస్సు అనేది జరగబోతుంది. గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరం వేదికగా ఈ సదస్సు జరిగింది. 2024లో ఈ సదస్సు రష్యాలో జరిగితే నెక్స్ట్ వచ్చే సదస్సు మాత్రం జూలైలో బ్రెజిల్లో జరగబోతుందని తెలపడం జరిగింది. ఓమన్తో బంధానికి 70 సంవత్సరాలు. ప్రత్యేక లోగో విడుదల చేసిన జయశంకర్ వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఓమన్ విదేశాంగ మంత్రి బద్ర్ ఆల్బుసైదీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన జయశంకర్ విస్తృత చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు 8వ సదస్సుకు హాజరు కావడానికి ఓమన్ రాజధానికి వచ్చిన జయశంకర్ బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు సహా పలు దేశాల విదేశాంగ మంత్రితోని జయశంకర్ భేటీ అవ్వడం జరిగింది. ఈ ఆల్బుసైదీతో కలిసి ఓమన్లోని భారతీయుల చరిత్రపై రాసిన మాండ్వి టు మస్కట్ అనే పుస్తకాన్ని ఇతను ఆవిష్కరించడం జరిగింది. మాండ్వి టు మస్కట్ అనే పుస్తకాన్ని ఇతను జయశంకర్, మన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన జయశంకర్ ఓమన్లో మాండ్వి టు మస్కట్, ఇది భారతీయుల చరిత్ర మీద రాసిన పుస్తకం. ఆ పుస్తకాన్ని జయశంకర్ ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఓమోతో మనకు ఉన్న బంధానికి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఒక ప్రత్యేక లోగోను విడుదల చేయడం జరిగింది. ఇది ఓమన్కు సంబంధించిన విషయం. తర్వాత ఎన్నికల సంఘం నూతన సారథిగా ఎవరు నియమించబడ్డారంటే జ్ఞానేష్ కుమార్. ఎన్నికల సంఘం నూతన సారథి జ్ఞానేష్ కుమార్. ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే వివేక్ జోషి. ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి. భారత ఎన్నికల సంఘం నూతన సారథి జ్ఞానేష్ కుమార్ అయితే ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియామకం
ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వీరి పేర్లను ఖరారు చేసింది. ఆ త్రిసభ్య కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే మన హోంమంత్రి అమిత్ షా, మోడీ మరియు రాహుల్ గాంధీ ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి భారత ఎన్నికల సంఘానికి ఎలక్షన్ కమిషన్కి నూతన సారథిని వీళ్ళు ముగ్గురు కలిసి ఎంపిక చేయడం జరిగింది. ఎన్నికల కమిషనర్ల నియమాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం 2023లో ఎన్నికల కమిషన్కు సంబంధించి ఒక చట్టం అనేది వాళ్ళ నియామకానికి సంబంధించి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాని ప్రకారమే ఈ జరిగిన ఇవి ఎంపికలు. దాని ప్రకారం 2023లో తీసుకొచ్చారు. ఇప్పుడు జరిగాయి కాబట్టి ఇవి తొలి ఎంపికలు అనేవి. ప్రస్తుతం సిఈసి రాజీవ్ కుమార్ ఉన్నాడు. ప్రస్తుతం అతని పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు కొత్త వాళ్ళను ఎన్నుకోవడం జరిగింది. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల సంఘం నూతన సారథి, ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి. జ్ఞానేష్ కుమార్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. జ్ఞానేష్ కుమార్ కేరళ క్యాడర్ 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019లో కేంద్ర ప్రభుత్వం అధికరణ 370 రద్దు కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర వహించాడు. సిఈసిగా 2029 జనవరి 26 వరకు ఇతను కొనసాగనున్నాడు. ఈయన పర్యవేక్షణలోని ఈ ఏడాది చివరిలో బీహార్, వచ్చే ఏడాదిలో తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరగబోతున్నాయి. ఇంకో ఎలక్షన్ కమిషనర్ అయిన వివేక్ జోషి గురించి చూద్దాం. ఇతను హర్యానా క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. హర్యానా క్యాడర్ ఇతను వివేక్ జోషి అయితే హర్యానా క్యాడర్కు చెందినవాడు. జ్ఞానేష్ కుమార్ అయితే కేరళ క్యాడర్కు చెందినవాడు. ప్రస్తుతం హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ వివేక్ జోషి ఉన్నారు. ఈ జ్ఞానేష్ కుమారు అమిత్ షాకు సన్నిహితుడు, అతనికి మిత్రుడు కావడం వల్ల జ్ఞానేష్ కుమార్ను నియమించడం జరిగింది. మరియు ఎన్నికల సంఘానికి సంబంధించిన కొన్ని వివాదాలు అనేవి కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల వాటిని కొన్ని రోజులు ఈ నియామకాలు ఆపాలని రాహుల్ గాంధీ సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే అతను త్రిసభ్య కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి కొన్ని రోజులు కోర్టు యొక్క తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని చెప్పి కొన్ని రోజులు నియామకాలను ఆపడం జరిగింది. వీళ్ళను ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళ నియామకం అనేది ఎప్పుడు జరుగుతుందో తర్వాత ముందు మనకు తెలుస్తుంది. జన్ నివేష్ సిప్ పథకం. సిప్ పథకాన్ని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది కొత్తగా ప్రారంభించింది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ జన్ నివేష్ సిప్ పథకాన్ని ప్రారంభించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఉన్న అధిక మొత్తం నిధులు తగిన అవగాహన లేక ఉండిపోతున్న అత్యంత సామాన్యులు కూడా నెలకు లేదా వారం లేదా రోజువారీ 250తో స్టాక్ మార్కెట్లో పరోక్షంగా పెట్టుబడి పెట్టి ప్రతిఫలాన్ని పొందే అవకాశాన్ని మనకు ఈ పథకం అనేది కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించేందుకు రోజువారీగా లేదా నెలవారీగా లేదా వారానికి 250 పెట్టుబడి పెట్టే అవకాశాన్ని సామాన్యులకు కలిగించాలనే ఉద్దేశంతో ఈ జన్ నివేష్ సిప్ పథకాన్ని ఎస్బీఐకి చెందిన మ్యూచువల్ ఫండ్ అనేది ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు స్కోచ్ అవార్డు అనేది వచ్చింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు దాని ఎండి అయిన కొర్రా లక్ష్మి ఢిల్లీలో ఈ అవార్డు అనేది స్వీకరించడం జరిగింది. వీరికి సిల్వర్ పురస్కారం అనేది వచ్చింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకి సిల్వర్ పురస్కారం. ఇది ఫిబ్రవరి 17కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి. అవి మీరు న్యూస్ పేపర్లో డైలీ ఫాలో అవ్వండి. భారత్కు ఫిబ్రవరి 18 భారత్కు బంగ్లాదేశ్ సైనిక బృందం అనేది వచ్చింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో నేటి నుంచి చర్చలు. సరిహద్దు సమస్యలు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులపై పౌరులపై బంగ్లాదేశ్ దుండగుల దాడి గురించి చర్చించేందుకు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ BGB ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అనేది మన ఢిల్లీకి చేరుకున్నారు. BSF ప్రధాన కార్యాలయంలో రెండు బలగాల మధ్య 55వ డైరెక్టర్ జనరల్ స్థాయి
సమన్వయ సమావేశం జరుగుతుంది. బంగ్లాదేశ్ మరియు భారత్కు చెందిన సైనిక బృందాల మధ్య ఒక సమావేశం జరుగుతుంది. అది ఎక్కడ? ఢిల్లీలో 55వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమన్వయ సమావేశం. గత సంవత్సరం ఆగస్టులో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇది. ఈ చర్చల్లో భారత్ నుంచి బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అయిన దల్జీత్ సింగ్ చౌదరి, బంగ్లాదేశ్ తరపున బీజీబీ డీజీ మేజర్ జనరల్ మహమ్మద్ అష్రఫుజ్జమాన్ సిద్దికీ, ఈ బంగ్లాదేశ్ తరపున ఇతను నేతృత్వం. మన భారతదేశం తరపున మాత్రం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అయిన దల్జీత్ సింగ్ చౌదరి పాల్గొంటున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సంబంధిత సమస్యలను చర్చించడంతో పాటు సరిహద్దు రక్షణ దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు ఈ సమావేశం అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్కి భారత్కి సైనిక బృందాల మధ్య సమావేశాలను నిర్వహించి బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు మరియు అక్కడ ఉన్న బంగ్లాదేశ్ ప్రజల మీద జరుగుతున్న దాడులు, అక్కడ బార్డర్లో ఉన్న సైనికుల మీద జరుగుతున్న దాడుల్ని ఆపాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. రన్వే అవసరం లేని ఎయిర్ అంబులెన్స్లు రన్వే అవసరం లేని ఎయిర్ అంబులెన్స్లను కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. త్వరలో భారత్లోకి అందుబాటులోకి తేనున్నారు. రన్వే అవసరం లేకుండా నిటారుగా టేకాఫ్ మరియు ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్లు దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇలా ఎయిర్ అంబులెన్స్లు అనేవి రన్వే లేకుండానే ఎక్కడంటే అక్కడ దిగవచ్చు అన్నట్టు. అలాంటి సౌకర్యం అనేది ఉంటే ఎంతోమంది ప్రాణాలను మనం కాపాడగలుగుతాం అన్నట్టు. అదేవిధంగా విద్యుత్ విమాన అంకుర పరిశ్రమ ఇన్ప్లేన్ వీటిని తయారు చేస్తుంది. విద్యుత్ విమాన అంకుర పరిశ్రమ అయిన ఈ ప్లేన్ అనే సంస్థ అనేది ఈ ఎయిర్ అంబులెన్స్లను తయారు చేస్తుంది. ఈ ప్లేన్ భారత్లో ఎయిర్ అంబులెన్స్ సేవలను అందించే సంస్థ ICATT. భారత్లో ఆల్రెడీ ఎయిర్ అంబులెన్స్ సేవలు ఉన్నాయి, కానీ వాటికి కంపల్సరీ రన్వే అవసరం. కానీ రన్వే లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా ఇన్ప్లేన్ వాళ్ళ సంస్థ తయారు చేసే ఎయిర్ అంబులెన్స్ను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తుంది. ఇది ఇన్ప్లేన్ కంపెనీతో తాజాగా మన భారత ఎయిర్ అంబులెన్స్ సేవలు అందించే ICATT సంస్థ ఇన్ప్లేన్ కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్స్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. మొత్తం 788 వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అవి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్స్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని దేశంలోని ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. 2026 చివరి త్రైమాసికం నాటికి ఎయిర్ అంబులెన్స్లు సరఫరా చేయాలని ఇన్ప్లేన్ సంస్థ భావిస్తుంది. 2026 చివరి త్రైమాసికం కల్లా ఎయిర్ అంబులెన్స్లను సరఫరా చేయాలని ఇన్ప్లేన్ సంస్థ భావిస్తుంది. ఈ ఎయిర్ అంబులెన్స్లో ఒక పైలట్ ఉంటాడు, పారామెడిక్ ఉంటాడు, పేషెంట్, స్ట్రెచ్చర్, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. ఈ అంబులెన్స్లో గంటకి 200 కిలోమీటర్ వేగంతో ప్రయాణించవచ్చు. ఇవి ఛార్జింగ్ చేస్తే 110 నుంచి 200 కిలోమీటర్ల దూరం అనేవి ప్రయాణిస్తాయి. ఇవి ఎలక్ట్రిక్ సంబంధించిన, ఇందాక అనుకున్నాం కదా, ఎలక్ట్రికల్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. కాబట్టి వీటి ఛార్జింగ్తో ఇవి పనిచేస్తాయి. ఒకసారి ఛార్జింగ్ పెడితే 110 నుంచి 200 కిలోమీటర్ల వరకు దూరం అనేవి వెళ్తాయి. ఇవి ఎయిర్ అంబులెన్స్ ఇన్ప్లేన్ సంస్థతో ఒప్పందం చేసుకొని ఎయిర్ అంబులెన్స్లను ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచాలని కేంద్రం అనేది యోచిస్తుంది. నేటి నుంచే షీల్డ్ 2025 అంటే ఏందో చూద్దాం. ఆర్థిక సంస్థలనే కాదు, సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న సైబర్ నేరాల తీరుతెన్నులను కూలంకుషంగా చర్చించి పరిష్కారం కనుగొనేందుకు TS సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షీల్డ్ 2025 ఏర్పాట్లు చేస్తుంది. దీన్ని మన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తుంది ఈ షీల్డ్ 2025. వీటి గురించి మనకు వివరాలు ఇంకా ఫర్దర్గా తెలుస్తాయి. నెక్స్ట్ నలిమెల భాస్కర్కు జాతీయ పురస్కారం. నలిమెల
భాస్కర్. కరీంనగర్కు చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ నలిమేల భాస్కర్కు ఈ ఏడాదికి గాను సిటీ కాలేజ్ మగ్దుమ్ మొహినుద్దీన్ జాతీయ పురస్కారం లభించింది. సిటీ కాలేజ్ మగ్దుమ్ మొహినుద్దీన్ జాతీయ పురస్కారం ఎవరికి లభించిందంటే నలిమేల భాస్కర్. ఇతను కరీంనగర్కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. సాహిత్య ప్రక్రియలో నలిమేల 25 గ్రంథాల వరకు వెలువరించాడు. నెక్స్ట్, కొత్త విత్తనాల ఆవిష్కరణతో పాటు రైతులకు టెక్నాలజీలను పరిచయం చేసే పూసా కృషి విజ్ఞాన్ మేళా 25 పూసా కృషి విజ్ఞాన్ మేళా 25ను ఫిబ్రవరి 22న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు. ఈ మేళాను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR సంయుక్తంగా నిర్వహించున్నారు. కొత్త విత్తనాల ఆవిష్కరణలో రైతులకు టెక్నాలజీని పరిచయం చేయాలనే ఉద్దేశంతో పూసా కృషి విజ్ఞాన్ మేళా 2025ను ప్రారంభించనున్నారు. ఇది ఎక్కడ ప్రారంభించనున్నారో నేను రాసుకోలేదు, మేబీ ఢిల్లీ అనుకుంటున్నాను. ఇది నేను చెక్ చేసి ఒకసారి కామెంట్లో పెడతాను. పూసా కృషి విజ్ఞాన్ మేళా 2025ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు. నెక్స్ట్ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్న చైనా అనేది సిల్వర్ ట్రైన్స్లను కొత్తగా ప్రవేశపెట్టాలని చూస్తుంది. సిల్వర్ ట్రైన్స్ అనేవి దేనికి సంబంధించిందంటే అక్కడ ఆ దేశంలో పెరుగుతున్న వయోవృద్ధులకు సంబంధించింది. వాళ్ళు ఆహ్లాదకరం, వాళ్ళు పర్యటన విధానాన్ని పెంచాలి. దేశంలో నానాటికి పెరిగిపోతున్న వృద్ధులకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు దేశ ఆర్థిక వృద్ధిలో వారిని భాగస్వాములను చేసే నూతన పర్యాటక విధానానికి రంగం సిద్ధం చేసింది. చైనా వృద్ధులకు అవసరమైన సకల సౌకర్యాలతో సిల్వర్ ట్రైన్ను ప్రారంభించాలని నిర్ణయించింది. వాటి ద్వారా దేశంలోని వృద్ధులను పర్యాటక ప్రాంతాల్లో తిప్పనుంది. వృద్ధులు జనసంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే చైనా అనేది మొదటిది. వృద్ధుల సంఖ్య అనేది ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉంది చైనా. కాబట్టి ఆ వృద్ధులకు సంబంధించి వాళ్ళకు సంబంధించి సకల సౌకర్యాలతో ఒక ట్రైన్ సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ సిల్వర్ ట్రైన్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. వృద్ధులను వివిధ పర్యాటక ప్రాంతాల్లో ఈ ట్రైన్ అనేది తిప్పుతుంది. ఇది సిల్వర్ ట్రైన్కు సంబంధించింది. మోడీ ఆహ్వానం మేరకు ఖతర్ పాలకుడు అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్దాని 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మన భారత్కు వచ్చేశారు. ఖతర్ పాలకుడు ఇతను అమీర్ అంటారు. ఇతని పేరు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. మోడీ స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అతనుకు స్వాగతం పలికాడు. ఇతను చివరిగా 2015లో భారత్ను సందర్శించాడు. ఇప్పుడు ఖతర్ పాలకుడైన ఇతను 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చాడు. ఇందులో మెయిన్ అతనికి అరుదైన గౌరవం ఏంటంటే మోడీనే స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం. ఇది ఇప్పటి వరకు ఫిబ్రవరి 18 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇట్లా కరెంట్ అఫైర్స్ మీకు ఇంపార్టెంట్ అనిపించినవి డైలీ మనకు ఆల్రెడీ కొత్త అవగాహన ఉంటుంది కదా, ఎలాంటి బిట్స్ అనేవి కరెంట్ అఫైర్స్కి మనకి ఇంపార్టెంట్ అలా అనిపించినవన్నీ మీరు ఒక నోట్స్లో రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.